ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాయల్ రాజ్పుత్ కి రాక హిట్ వస్తే వివాదంలో చిక్కుకుంది. తనని బ్యాన్ చేయాలి అని దర్శక నిర్మాతలు బెదిరిస్తున్నారు అంటూ పాయల్ ఆరోపణలకి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వివరణ ఇచ్చింది. 2 రోజులుగా సాగుతున్న పాయల్ వివాదం ఏంటో చూసేద్దామా? పాయల్ 4 ఏళ్ల క్రితం రక్షణ మూవీ ఓకే చేసింది. నిర్మాత ఆర్థిక ఇబ్బందుల రీత్యా రిలీజ్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. తనకి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ క్లియర్ చేయకుండా ప్రమోషన్ కి రావాలి అని డిమాండ్ చేస్తున్నారని, లేదంటే బ్యాన్ చేస్తామని దర్శక నిర్మాతలు బెదిరిస్తున్నారు అంటూ పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. రక్షణ టీం వ్యవహరించిన తీరు బాగోలేదని, రెమ్యునరేషన్ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని హెచ్చరించింది పాయల్. పాయల్ పోస్ట్ పై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఓ లేఖ విడుదల చేసింది. పాయల్ సినిమా ప్రమోషన్ కి సహకరించడం లేదని, మార్చి 28న దర్శక నిర్మాత ప్రణదీప్ కంప్లైంట్ ఇచ్చారని నిర్మాతల మండలి పేర్కొంది. బ్యాలెన్స్ రెమ్యునరేషన్ 6 లక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చి చెక్ రాసి తమకిచ్చారని నిర్మాతల మండలి పేర్కొంది. అయితే పాయల్ మేనేజర్ హీరోయిన్ ప్రమోషన్స్ చేయొద్దని స్పష్టం చేశారంటూ నిర్మాతల మండలి లెటర్లో తెలిపింది. పాయల్ పోస్ట్ చేయడంతో జరిగిన వ్యవహారంపై స్పందించాల్సొచ్చిందని నిర్మాతల మండలి పేర్కొంది. పంజాబీ బ్యూటీ పాయల్ కి తెలుగులో 1 మూవీ వండర్ గా మారింది. RX 100 తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయితే మంగళవారం మాత్రం బోటాబోటీనా బ్రేక్ ఈవెన్ కి దగ్గర పడిందే గాని లాభాలు తీసుకురాలేదు. ప్రెజెంట్ తమిళంలో 2 సినిమాలు చేస్తున్నా మంగళవారం తర్వాత తెలుగు ఆఫర్స్ దక్కలేదు. లేటెస్ట్ గా రెమ్యునరేషన్ వివాదంతో మరోసారి పాయల్ పేరు వినిపిస్తోంది.